ఎండాకాలం విద్యార్థులకు పరీక్ష పెడుతోంది. ఇప్పటికే ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కాగా కొన్ని రోజుల్లో 10వ తరగతి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓవైపు ఎగ్జామ్స్, మరోవైపు ఎండలు విద్యార్థులకు అసలైన పరీక్ష పెడుతున్నాయి. ఎండలకు విద్యార్థులు డీహైడ్రేషన్కు గురై అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అందుకే విద్యార్థులు జాగ్రత్త పాటించాలంటున్నారు డాక్టర్లు. తగిన మోతాదులో నీళ్లు, పండ్లు తీసుకుంటూ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచిస్తున్నారు. ఎగ్జామ్స్ టైంలో విద్యార్థులు ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శశిధర్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కొద్ది రోజుల్లో 10వ తరగతి విద్యార్థులు కూడా పరీక్షలు రాయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎండలు మరింత ముదురున్న నేపథ్యంలో ఎట్లాంటి జాగ్రత్తలు విద్యార్థులు తీసుకోవాలి? ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఉంటుంది, మరోవైపు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షలకు వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళు నడి ఎండలో రావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్లకు ఈ ఎండల్లో పరీక్షలు రాసే సమయంలో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? వీటానికి సంబంధించి కూడా డాక్టర్ శశిధర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్, ముందుగా విద్యార్థులు ఎగ్జామ్స్కి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళకు ఏం జాగ్రత్తలు చెప్తారు మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండాకాలం ప్రిపరేషన్ టైంలో మ్యాక్సిమం 11 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఎస్పెషల్లీ మరీ చిన్నపిల్లలు, వృద్ధులు అయితే. ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ, మామూలు వర్క్ చేసుకునే వాళ్ళు కానీ ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఎండలో కొంచెం లూజ్గా ఉండేవి, టైట్గా ఉండేవి కాకుండా కాటన్ దుస్తులు ధరించడం మంచిది. అండ్ మొత్తం బాడీ కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి. అది కాకుండా హ్యాట్ కానీ, క్యాప్ కానీ, ఏదైనా ముఖానికి కానీ కవర్ చేసుకునేలా బెటర్ ఏంటంటే హ్యాట్స్ అదొకటి ధరించాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్. సో బయటకు వెళ్తున్నట్టయితే ఎండలో చర్మకు సంబంధించిన వ్యాధులు రాకుండా, స్కిన్ ట్యానింగ్, చెమట పొక్కులు ఇవి రాకుండా ఉండాలి అంటే ఒక సన్ స్క్రీన్ లోషన్ లాంటిది రాసుకోవాలి. దీంతోపాటు ఒకసారి బయటికి వెళ్ళాక రోజు మొత్తంలో అట్లీస్ట్ 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తీసుకోవడం అవసరం. సో లేకపోతే మోస్ట్లీ వాళ్ళకి అయ్యేది డిహైడ్రేషన్ అవ్వడం వల్ల, సరిగ్గా నీరు తాగకపోవడం వల్ల అయ్యేది డిహైడ్రేషన్. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి నీళ్లు తీసుకోవాలి. నీళ్ళతో పాటు డిహైడ్రేషన్ మనకి ఎక్కువగా సోడియం, పొటాషియం లాంటి లవణాలు పోతాయి. సో ప్లెయిన్ వాటర్ కాకుండా కొబ్బరి నీళ్ళు కానీ, ఆర్ ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు బెస్ట్, అందులో అన్నీ ఉంటాయి. లేదు అంటే నిమ్మరసం, కొంచెం ఉప్పేసిన నిమ్మరసం లేదా చెరుకు రసం ఇలాంటివి వాటర్ మిలన్ తీసుకోవచ్చు. కానీ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఐస్. బయట తీసుకుంటున్నాము కదా అని ఐస్ ఉన్నవి జ్యూసెస్ కాకుండా ఫ్రెష్గా చేసిన, ఎప్పటికప్పుడు చేసిన వాటర్ మిలన్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, లేదు అంటే మజ్జిగ, ఉప్పు కలిపిన కొంచెం మజ్జిగ తీసుకెళ్ళచ్చు. ఆర్ ఈ చెరుకు రసం తీసుకోవచ్చు. సో ఇలాంటివి తీసుకుంటే పొటాషియం, సోడియం ఏదైతే పోతాయో అవి కూడా వస్తాయి. సో బయట ఉన్నంతసేపు గంటకు కానీ 2 గంటలకు కానీ వాళ్ళకి వాళ్ళు నీళ్లు తాగుతూ ఉండాలి. ఏదో నాలిక తడిబారిపోతున్నా, ఆర్ స్వెట్టింగ్, చెమటలు ఎక్కువ పడుతున్నా, ఆర్ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నా వెంటనే నీళ్లు తాగడం కానీ, ఆర్ దగ్గరలో ఒక గ్లాస్లో కొంచెం చక్కెర, కొంచెం ఉప్పు, ఒక నిమ్మకాయ పిండుకుని అది తాగినా సరిపోతుంది. ఉట్టి వాటర్ కాకుండా కొంచెం ఆ లాస్ అయ్యే ఎలక్ట్రోలైట్స్ని కూడా రిప్లేస్ చేస్తే మంచిది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా ఎండాకాలం తీసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్. మనం మంచిగా పళ్ళలో నీరు శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలం దొరికే జామ పళ్ళు తీసుకోవచ్చు, ఆర్ గ్రేప్స్ తీసుకోవచ్చు. వాటర్ మిలన్ చాలా ఎక్కువ వాటర్ శాతం ఉంటుంది. ఈవెన్ అడల్ట్స్లో కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాటర్ మిలన్ తీసుకోవచ్చు. సో గ్రేప్స్ కానీ, జామ పండు కానీ, నారింజ పళ్ళు కానీ, వీటిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అంటే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కి పోయేటప్పుడు ఉదయం పూట వెళ్తారు కాబట్టి ఇబ్బంది లేదు. మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది. అట్లనే ఎగ్జామ్కి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థి కూడా ఏమేమి క్యారీ చేస్తే బాగుంటుంది, అంటే ఈ డీహైడ్రేషన్ గురి కాకుండా? అన్నట్టు మజ్జిగ ఒక బాటిల్లో కొంచెం మజ్జిగ, ఉప్పు కలిపిన మజ్జిగ ఒకటి క్యారీ చేయొచ్చు. నీళ్లు చాలు, ఇంత సరిపోతుంది. ఇది కాకుండా నేను అనేది ఏంటంటే వాళ్ళు వెళ్ళే టైంలోనే కాకుండా వాళ్ళు రోజువారీగా తినే ఆహారాలలో కూడా నీరు శాతమే. ఇప్పుడు మీరు నీరు మంచిగా తీసుకుంటున్నారు, సాయంత్రం తాగినా పొద్దున వెంటనే డిహైడ్రేట్ అవ్వరు. మీరు ఓన్లీ ఎండలోకి వెళ్ళినప్పుడే నీళ్లు తాగుతాము, వేరే అప్పుడు తాగము అంటే వెళ్ళిన వెంటనే డిహైడ్రేట్, ఆ నీరు సరిపోదు. సో ఇంట్లో ఉన్న ఈ ఎగ్జామ్ రాసి వచ్చాక కూడా సాయంత్రము అల్పాహారంగా కూడా ఫ్రూట్స్, గ్రేప్స్ కానీ, వాటర్ మిలన్ కానీ తీసుకుంటే ఎగ్జామ్కి పర్టికులర్లీ నీరుతో పాటు ఒక మజ్జిగ, నేనంటూ మరీ కష్టమైతే ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీరు. సో నీరు కాకుండా మనకు ఎలక్ట్రోలైట్స్ని కూడా రిప్లేస్ చేసేలా ఐదర్ మజ్జిగ లేదా కొబ్బరి నీళ్ళు, ఈ రెండిట్లో ఏదో ఒకటి క్యారీ చేస్తే వాటర్ బాటిల్తో పాటు మంచిది. నేనంటే సన్ స్క్రీన్ తప్పనిసరి వాడాలి. అండ్ మూడోది ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చాక అదే చెమటలు ఉన్న బట్టలు తీసేసి స్నానం చేయాలి. లేకపోతే చర్మ సంబంధిత వ్యాధులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎండాకాలం. ఒకటి కలుషిత నీరు వల్ల వచ్చే అతిసారం వ్యాధులు, అవి కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. రెండోది చర్మ సంబంధిత వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయినా, శరీరం చల్లబడిపోతున్నా, నాలుకే తడిగారిపోతున్నా అలా ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి హీట్ ఎగ్జాషన్, తర్వాత హీట్ స్ట్రోక్ వరకు కూడా వెళ్లకుండా, వడదెబ్బ లాంటి దాని వరకు వెళ్లకుండా ముందు జాగ్రత్త పడడం చాలా ముఖ్యం.
ఇది చూశారు కదండి, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ విద్యార్థులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా ఎంత నీరైతే తమ బాడీ నుంచి వెళ్ళిపోతుందో అంత నీటి శాతం లోపలికి తీసుకునే విధంగా జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు. ఎగ్జామ్కు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసే సమయంలో కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎట్లాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవచ్చు అని చెప్పి సూచిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం V6 న్యూస్, హైదరాబాద్.